హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజుతోనైతే మన పీకేఎల్ సీజన్ 11 కబడ్డీ ఆప్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఈరోజు అయితే మనం మన పీకేఎల్ సీజన్ 11 కోసం మన తెలుగు టైటన్స్ టీం ఎలాంటి టీంని అయితే బై చేసిందో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఆల్ థ్యాంక్స్ టు కిషన్ కుమార్ హుడా సార్, ఎందుకంటే చాలా చక్కటి మంచి టీంని అయితే కొన్నాడనమాట. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన టీమ్ మెంబర్స్ వచ్చేసరికి అయితే చాలా మంచి ప్లేయర్స్ని అయితే కొన్నారు అండ్ డిఫెండర్స్ని కూడా ఎక్సలెంట్గా అయితే సెట్ చేశారనమాట, బ్యాకప్కి కూడా. సో ఫస్ట్గా మనం అన్ని కేటగిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా రైడర్స్ వచ్చేసరికి అయితే ప్రఫుల్ జోహారీ, ఓంకార్ పాటిల్, నితిన్, రోహిత్, షాహు అండ్ మంజిత్ అండ్ ఆశిష్ నర్వాల్. సో ఇది రైడర్స్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి. అండ్ డిఫెండర్స్కి వచ్చేసరికి అయితే అంకిత్, సాగర్, కృష్ణందుల్, అజిత్ పవర్, జబారీ అండ్ సుందర్, ముహమ్మద్ మాలిక్. ఇది వచ్చేసరికి అయితే డిఫెండర్స్. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే సంజీవి, శంకర్ గడియా, పవన్ కుమార్ శరవత్, విజయ్ మాలిక్ అండ్ అమిత్ కుమార్. సో ఇది ఫ్రెండ్స్ మన టోటల్ టీమ్ ఫర్ పీకేఎల్ సీజన్ 11. అండ్ అయితే మెయిన్గా ఆప్షన్ స్ట్రాటజీ వచ్చేసరికి అయితే పవన్ కుమార్ శరవత్ అని చెప్పచ్చు. 1.72 crores దొరికాడనమాట. డైమండ్ ప్లేయర్ అని తెలుసు, లాస్ట్ సీజన్ కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో చాలా తక్కువలో దొరికాడని అయితే చెప్పుకోవచ్చు. ఈ సీజన్ కేవలం 1.72 crores అయితే వచ్చేసారనమాట. సో మనం వాళ్ళు అయితే FBM అయితే వాడారు, అదొక మంచి విషయం అయితే చెప్పాలి. దాని తర్వాత ఒక ఎక్సలెంట్ ప్లేయర్ని అయితే కొన్నారు, కృష్ణందుల్. తిని వచ్చేసరికి అయితే లాస్ట్ సీజన్ వచ్చేసరికి అయితే సెకండ్ మోస్ట్ డిఫెండర్ అండ్ చాలా మంచి డిఫెండర్ అండ్ అగ్రెసివ్ డిఫెండర్ అని చెప్పచ్చు. తిని వచ్చేసరికి అయితే రైట్ కార్నర్లో అయితే ఆడతాడు. సో మన ఫ్యూచర్లో ఆడే సీజన్ 11 కూడా రైట్ కార్నర్లోనే ఆడతాడు అండ్ చాలా మంచి డిఫెండర్ అయితే చెప్పుకోవచ్చు. పవన్ కుమార్కి సపోర్ట్గా విజయ్ మాలిక్ని అయితే కొన్నారనమాట. లాస్ట్ సీజన్ కొంచెం ఫామ్ డిప్పింది, కానీ అంతకు ముందు సీజన్ ఆబ్సెన్స్ ఆఫ్ నవీన్ కుమార్ని కూడా తనైతే ఓవర్కమ్ చేశాడనమాట. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో ఇది కంబ్యాక్ సీజన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము విజయ్ మాలిక్. అండ్ విజయ్ మాలిక్ వచ్చేసరికి అయితే సేమ్ కిషన్ కుమార్ హుడా సార్ దగ్గరే గ్రూమ్ అయ్యాడు. సో తను వచ్చేసరికి అయితే బైబ్యాక్ చేశారు. సో చూడాలి ఇద్దరు కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో. లెఫ్ట్ కార్నర్ కోసం అయితే సుందర్ని అయితే కొన్నాడు. దీని వచ్చేసరికి అయితే ఒక మంచి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగిన 71st కబడ్డీ ఛాంపియన్స్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పచ్చు. పెద్ద రైడర్స్కే నీళ్ళు తాగిపించాడు అనమాట. సో అందుకే మంచిగా గ్రౌండ్ వర్క్ చేసి సుందర్ని అయితే తీసుకున్నారు. చాలా ఎక్సలెంట్ డిఫెండర్ అయితే చెప్పొచ్చు. స్టాట్స్ కూడా చాలా అమేజింగ్ అయితే ఉన్నాయి. రీసెంట్గా జరిగిన టోర్నమెంట్లో అదే ఫామ్ని కంటిన్యూ చేస్తానైతే ఆశిద్దాము. కవర్స్కి వచ్చేసరికి అయితే మన దగ్గర ఉన్న ప్లేయర్స్నే వాడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, అజిత్ పవర్ అండ్ సాగర్ రావల్. సో వీళ్ళిద్దరిని అయితే మంచిగా కాంబినేషన్ సెట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మన టీమ్ అండ్ మన స్ట్రాటజీస్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 7 అయితే మాట్లాడుకుందాం. అండ్ ముందుగా వచ్చేసరికి అయితే పవన్ కుమార్ శరవత్, తనకి సపోర్ట్గా వచ్చేసరికి అయితే విజయ్ మాలిక్, రైడర్గా వచ్చేసరికి అయితే ప్రఫుల్ జోహారీని లేదా ఓంకార్ పాటిల్ని ఆడిస్తే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కార్నర్స్ విషయానికి వస్తే ఒక కార్నర్ వచ్చేసరికి అయితే కృష్ణందుల్ అండ్ ఇంకో కార్నర్ వచ్చేసరికి అయితే సుందర్. అండ్ కవర్స్ వచ్చేసరికి అయితే సాగర్ అండ్ అజిత్ పవార్. సో ఇది ప్రాబబుల్ ప్లేయింగ్ 7. అండ్ దీనికి బ్యాకప్గా వచ్చేసరికి అయితే చాలా మంచిగా బ్యాకప్ని టీం కూడా సెట్ చేశారు. ఒకవేళ కృష్ణందుల్ కనుక ఫెయిల్ అయితే మన దగ్గర ఉన్న శంకర్ గడి అనేది ఆడిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇటు కార్నర్ సుందర్ని ఒకవేళ ఫెయిల్ అయితే కిత్ అయితే ఉన్నాడు. అండ్ కవర్స్కి వస్తే ఎవరికైతే చాలామంది అయితే ఉన్నారనమాట, జబ్బర్ కావచ్చు, మాలిక్ కావచ్చు. సో వీళ్ళందరినీ అయితే కవర్ చేసే అవకాశాలు ఎక్కువగానే. సో కిషన్ కుమార్ రెడ్డి సార్ చేసింది ఏంటిదంటే వాళ్ళ మెయిన్ 7ని ఏమనుకున్నారో అంత స్ట్రాంగ్గా చేసి అండ్ వాళ్ళకి సబ్స్టిట్యూట్స్ కూడా చాలా మంచిగా అయితే స్ట్రాంగ్ చేశాడనమాట. బెంచ్ని కూడా మంచిగా స్ట్రాంగ్ అయితే చేశాడని చెప్పచ్చు. సో ఈ టీం అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అటు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇటు యంగ్ ఉంది, టోటల్ మిక్స్లో ఉందన్నమాట. సో చూడాలి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో సీజన్ 11లో. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు అండ్ మీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేసేయండి. ఈ రోజు నుంచి అయితే ప్రతి టీం మీద ఒక్కొక్క వీడియో అయితే వస్తుందన్నమాట. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ గంట అయితే కొట్టుకోండి అనమాట, ఎందుకంటే మేము పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.